గంగపుత్ర సంఘం మహిళా సొసైటీ పెద్దలు మరి పిల్లలు అందరూ చల్లగా ఉండాలని మేము ప్రతి సంవత్సరము గంగా తల్లిని మేము వేడుకుంటాం. ప్రతి అన్నపూర్ణేశ్వరి లాగా అందరినీ చల్లగా దీవించాలని ప్రతిరోజైనా మేము అమ్మవారికి నైవేద్యాలు ఎక్కించుకుంటే మేము ఇదే సంవత్సరంగా మా పిల్లలందరూ చల్లగా ఉంచాలని పాడి పంట గోదా అన్నపూర్ణేశ్వరి లాగా ఉండాలని మా పిల్లలందరూ సంతోషంగా విలదిల్లాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క విషయానికైనా పిల్లలైనా జిల్లలైనా అందరూ ఉమ్మడిగా ఉండాలని నేను కోరుకుంటాను. ప్రతి ఒక్క జిల్లాలలో కూడా మన గంగపుత్రులంటే సాటి చెప్పాలని కూడా నేను వేడుకుంటున్నాను. మన గంగపుత్ర బిడ్డలైనా కానీ మహిళలైనా కానీ ముందుకు రావాలి. వెళ్ళగా మనం ఇలాగా సంవత్సరానికి రమ్మడగా ఆడుకుంటా పాడుకుంటా మనం అమ్మవారిని ఆదరించుకుంటూ వెళ్దామని మనం సంతోషంగా ఉందామని నేను నాగుల అరుణని మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మేము గంగమ్మ బోనాల జాతర నిర్వహించుకుంటున్నాము. మేము కట్టరాంపూర్ నుంచి ర్యాలీగా మొదలై మా మహిళలందరము ఆడపడుచులందరం మా గంగపుత్ర ఆడపడుచులం అందరము బోనాలతో ర్యాలీగా వచ్చి మన డ్యామ్ దగ్గర ఉన్నటువంటి గంగమ్మకు మేము బోనాలు సమర్పిస్తాము. ఇలాగే మేము ప్రతి సంవత్సరం శ్రావణ మాసం మొదటి ఆదివారంలో మా గంగపుత్ర ప్రతి ఆడపడుచు ఇలా బోనాలు సమర్పించుకునే ఆనవాయితీ మాకు వస్తుంది. ఇలాగే మా గంగమ్మ తల్లి మమ్మల్ని చల్లగా కాపాడుతూ ఉన్న అందరినీ చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఈ శుభ కార్యక్రమం మేము ఎప్పుడు బోనాల పండుగ చేసుకుంటూ ఉంటాము. ఇది 5, 6, 8, 9 సంవత్సరం నుంచి నడుస్తుంది మా ప్రోగ్రాం. ఇవన్నీ దాదాపు 400 మంది మీతోటి మేము ప్రోగ్రాం తయారు చేస్తాము. ఇది ఎప్పటికీ ఇదే విధంగా చేస్తూ ఉంటాము. మళ్ళీ మా దగ్గర మహిళా సంఘాలు ఉన్నాయి, మా యూత్ ప్రెసిడెంట్ యూత్లు వాళ్ళు ఉన్నారు, ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు. దాదాపు 500-600 మందితో మేము బయలుదేరుతాం. ఆయన ఇప్పటికే చాలామంది ముందు వెళ్ళిపోయారు, లేట్ టైం అయిందని చెప్పని. ఇది ఎప్పుడు సంవత్సరం జరుగుతూ ఉంటాం. మేము ఇట్లా సత్యనారాయణ గంగపుత్ర సంఘం ప్రెసిడెంట్. నేను రాచకట్ల అమరేందర్ సెక్రటరీ కట్టరాంపూర్ గంగపుత్ర సంఘం నుంచి మాట్లాడుతున్నా. ఆ 7 సంవత్సరాల నుండి మేము ప్రతి సంవత్సరం శ్రావణ మాసం మొదటి ఆదివారంలో ఈ బోనాలు నిర్వహించడం జరుగుతుంది. గంగమ్మ తల్లికి బోనాలు నిర్వహించడం మా ఆనవాయితీ. ఈ గంగమ్మ తల్లి మమ్మల్ని చల్లగా చూడాలి, పిల్ల పేపలందరినీ చల్లగా చూడాలని చెప్పి, వర్షాలు కురవాలని చెప్పి ఆ గంగమ్మ తల్లిని వేడుకుంటూ దాదాపుగా కరీంనగర్లో గల 4500 కుటుంబాలు గంగపుత్ర కుటుంబాలు అన్ని ఈరోజు పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమం లోపల చిన్నలు పెద్దలు ఉద్యోగులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిర్వాహకులు కూడా అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అమ్మ తల్లికి ఒడిబియ్యం అప్పచెప్తాము, బోనాలు అప్పచెప్తాము. ఇంకోటి అరవానం ఉంటుంది, అక్కడ భోజన ప్రసాదం కూడా దొరుకుతుంది. అదేవిధంగా గంగమ్మ తల్లి దగ్గర అక్కడ అరవాన్నం ప్రసాదం పెట్టిన తర్వాత తీర్థ ప్రసాదాలతో మళ్ళా రేపు ఏంటంటే మళ్ళీ ఒడిబియ్యం కూడా వండి పెట్టడం జరుగుతుంది. రేపు కూడా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరూ అధిక సంఖ్య లోపల స్త్రీలు పాల్గొనవలసిందిగా మిమ్మల్ని కోరడం జరుగుతుంది. సాయంత్రం తెప్పోత్సవం, సాయంత్రం 5 గంటలకు తెప్పోత్సవం కూడా జరుగుతుంది. దాంట్లో కూడా కార్యక్రమం అందరూ పాల్గొనవలసిందిగా కోరనేది. నా పేరు రాకేష్ మద్దర్ల. నేను కట్టరాంపూర్ గంగాపుత్ర సంఘం ఈసీ మెంబర్. ప్రతి శ్రావణ మాసం మొదటి ఆదివారం రోజు మన కరీంనగర్ జిల్లా గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఈ దేవుళ్ళపురిలో అట్టహాసంగా మన బోనాల కార్యక్రమం నిర్వహించబడుతుంది. అందరూ కరీంనగర్ పట్టణం నగరంలోని గంగపుత్రులు అందరూ వచ్చి ఇక్కడ బోనాలు సమర్పించుకుంటారు అక్కడ మానేరు నది తీరంలో. అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. తర్వాత సాయంత్రం తెప్పోత్సవం కూడా జరుగుతుంది. వాయనం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆనవాయితీగా జరుగుతుందండి. గంగపుత్రులందరికీ ఈ బోనాల సందర్భంగా ఈ బోనాల శుభాకాంక్షలు. అలాగే వర్షాలు పడి ఈ కరీంనగర్ నగర ప్రజలందరికీ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మీ మధ్యలో రాకేష్.